తెలుగులోని దిగంబర కవిత్వంపై గిన్స్బర్గ్ ప్రభావం ఉంది. దిగంబర కవితులు అంటే ఎవరంటే తెలుగులో దిగంబర కవులుగా దూసుకొచ్చిన ఆరుగురు ఎవరంటే నగ్నముని, నిఖిలేశ్వర్, జ్వాలాముఖి, చేరబండరాజు, మహాస్వప్న, భైరవేయులు. వీళ్ళు దిగంబర కవులు అనమాట. వీళ్ళు 1965లో మొదటి కవితా సంపుటిని, 1966లో రెండవ కవితా సంపుటిని, 1968లో మూడో కవితా సంపుటిని వెలువరించారు. ఈ మూడు సంపుట్లోని కవిత్వం వెనక గిన్స్బర్గ్ స్ఫూర్తి కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు దీని గురించి చూద్దాం. 1960 నుంచి 1975 మధ్యకాలంలో ప్రపంచ సాహిత్యంలో దాదాపు 10 తిరుగుబాటు ఉద్యమాలు సంభవించాయన్నమాట. 1960 నుంచి 1975 మధ్యకాలంలో ప్రపంచ సాహిత్యంలో దాదాపు 10 తిరుగుబాటు ఉద్యమాలు సంభవించాయి. నాటి సామాజిక పరిస్థితులే దీనికి కారణం అన్నమాట. అందులోనే బీట్ జనరేషన్, గ్రే జనరేషన్, యాంగ్రీ యంగ్ జనరేషన్ అంటే యాంగ్రీ యంగ్ మ్యాన్ మూవ్మెంట్ అనమాట, వుడెంట్ యూత్, ప్రో మూవ్మెంట్, హంగ్రీ జనరేషన్, ప్రొటెస్ట్ లిటరేచర్, దిగంబర్ కవిత్వం, బండాయ కవిత్వం. ఈ ఉద్యమాలను జుబ్బుకొచ్చిన కవిత్వం అంతా ఒక బలమైన తాత్విక బునాతో విశ్వ మానవ శ్రేయస్సు కోసం ఆవేదనతో రాసిన కవిత్వం అనమాట ఇది. అందులో 10 ఉద్యమాల్లోనే ఒకటి దిగంబర్ కవిత్వం అనమాట. అవి ఏంటంటే బీట్ జనరేషను, గ్రే జనరేషను, యాంగ్రీ యంగ్ మ్యాన్ మూవ్మెంటు, వుడెంట్ యూత్, ప్రో మూవ్మెంటు, హంగ్రీ జనరేషను, ప్రొటెస్ట్ లిటరేచరు, అలాగే దిగంబర్ కవిత్వము, బండయ్య కవిత్వము. ఇది అనమాట. దీనికి మంచి ఏదంటే విశ్వ మానవ శ్రేయస్సు కోసం ఈ ఆవేదనతో ఈ కవిత్వాలు వెలువడాయి అనమాట. సంక్లిష్టమైన 20వ శతాబ్దం ఆధునిక మనిషి ఆధ్యాత్మిక మానసిక అణచివేతలను కవిత్వాలను వ్యక్తం చేసిన అత్యంత ఆధునిక అర్బన్ పోయెట్ అలెన్ గిన్స్బర్గ్ అనమాట. అతను అమెరికాలో 1950లో బీట్ జనరేషన్లో అతను ఒక సాహిత్య సంచలనం. బీట్ కవిత్వ ఉద్యమంలోను, ఆ తర్వాత 1960లో హిప్పీ ఉద్యమంలోను కీలక పాత్ర పోషించాడు ఈ గిన్స్బర్గ్ అనమాట. అంటే హిప్పీ ఉద్యమం వచ్చింది కదా 1960లోని, బీట్ కవిత్వం వచ్చింది. దీనికి ఇతనే అనమాట బీట్ జనరేషన్కి. హిప్పీ ఉద్యమంకి తత్వంలో శాస్త్రం ముఖ్యంగా అస్తిత్వవాదం చేత ప్రభావితులై కవిత్వానికి ఒక మానవతావాదం, ఘాటైన పదజాలం, ఇతివృత్తాంతంగా అధిక్షేపం ఈ కోణంలో చూసినప్పుడు అలెన్ గిన్స్బర్గ్ కవిత్వం తెలుగులో దిగంబర కవిత్వానికి కొంత సామ్యం కనిపిస్తుంది. గిన్స్బర్గ్ 1962 ఇండియాలో పర్యటించి ఇండియన్ జర్నల్స్ అనే గ్రంథాన్ని వెలువరించడమే కాక ఆ పర్యటన పశ్చిమ బెంగాల్ వెళ్ళి హంగ్రీ జనరేషన్ కవులైన మలై రాయ్ చౌదరి, సమీర్ రాయ్ చౌదరి, ఉత్పల్ కుమార్ బసులను ప్రేరణ అందించాడు అన్నమాట. అలాగే మన దగ్గర తెలుగులో దిగంబర కవులుగా దూసుకొచ్చిన 6 నగ్నముని, నిఖిలేశ్వర్, జ్వాలాముఖి, చేరబండరాజు, మహాస్వప్న, భైరవేయులు కూడా ఇందులో ఉండేవారు అన్నమాట. మొదటి సంపూర్ణ దిగంబర కవిత్వం ఉద్దేశం ఆ కవులు ఇలా చెప్తారు: ఈ దేశంలో ఈ గోళంలో ఊపిరి పీల్చే ప్రతి మనిషి ఉనికి కోసం తపన పడి అతని బావిని చూసి వెక్కి వెక్కి ఏడ్చి పిచ్చి ఎత్తి ప్రవచించిన కవిత. మేము దిగంబరం, మంచి కోసం, మనిషిలోని నిప్పు లాంటి నిజమైన మనిషి కోసం, కపటం లేని చిరునవ్వులు చింది సమాజం కోసం, అహోరాత్రులు ఆయన అగ్నిలో నడిచిన ఆత్మలోంచి పలుకుతున్న గొంతుకలం అని చెప్పారన్నమాట. బీట్ కవులు, దిగంబర కవులు ఒకే తాత్విక చింతనతో కవిత్వ సృజన చేసినప్పటికీ దిగంబర కవులు బీట్ కవులచే ప్రభావితులై కవిత్వం రాస్తారా లేదా అని చర్చనీయాంశం. బీట్ జనరేషన్ తర్వాత కాలంలోనే దిగంబర కవిత్వోద్యమం వచ్చిందనందున ఎంతో కొంత ప్రభావం ఉంటుందని భావించవచ్చు. ఇతర బీట్ కవుల కంటే గిన్స్బర్గ్ కవిత్వం తీవ్రమైన పొయిటిక్ ఫోర్స్తో ఉండి పాఠకుల్ని, విమర్శకుల్ని షాక్ గురిచేసింది. అమెరికన్ జీవితంలోని అవినీతిని, ఘోర విషాదకర అవమాన సంఘటనని తన కవిత్వం ద్వారా వ్యక్తం చేసిన బీట్ కవులు కొత్త డీన్ గురువని ప్రశంసించుకున్నాడు గిన్స్బర్గ్. తన కాలపు ఆధునికులను దేవుడి మీదే కాదు తన మీద తాము కూడా నమ్మకం కోల్పోయి ఎలాంటి ఆధ్యాత్మిక విలువలను యంత్రాల్లో జీవిస్తున్నారని వాపోతూ హౌల్ పోలికేక అనే ఒక దీర్ఘ కవిత సృజించాడు. ఆ కవిత ఇలా మొదలవుతుంది: నేను చూశాను పిచ్చితో నాశనమే, ఆకలితో ఉన్మాదంతో నగ్నంగా తెల్లవారుజామున నీగ్రో వీధుల్లో తిరిగి నా తరం మేధావుల్ని రాత్రి యంత్రాల నక్షత్ర వెలుగులో. అలాగే ఇలా ఉండేవన్నమాట కవితలు. 1956లో హౌల్ మహాకావ్య ప్రచురణలో గిన్స్బర్గ్ అమెరికాను దిగ్భ్రాంతికి గురిచేశాడు. అమెరికా సమాజం తన యువతను ఎలా నాశనం చేసిందో
భావోద్వేగ తందా వ్యక్తం చేసే ఈ కవితను అమెరికా ప్రభుత్వం నిషేధించింది కూడా. హౌల్ కవిత భారత్లో వ్యవస్థాగత యాంత్రిక నాగరిక వ్యతిరేకంగా రాసిన మొట్టమొదటి నిరసన కవిత అన్నమాట ఇది. గిన్స్బర్గ్ లాగే దెగంబర్ కవి నగ్నముని కూడా సమాజంలో రోజురోజు దిగజారిపోతున్న విలువలను ఆధునిక మానవ దుస్థితిని చూసి భరించలేక బాధతో జైల్లో సముద్రం అనే ఆదివాస్తవికత కవిత రాశాడు. అందులోని మనిషిని మనిషిగా ఈ కృత్రిమ దుస్తుల్ని విప్పేసి నగ్నంగా నిశ్చలంగా సజీవంగా సాక్షాత్తు మానవుడిగా మట్టిలో పుట్టి మట్టిలో పెరిగే మానవతా నక్షత్రం అని అంటాడు. నగ్నముని భాషలోని కవిత్వ తీవ్రతలోను సామాజిక సంఘటనలు ప్రతిస్పందించే గుణంలోనూ గిన్స్బర్గ్ను పోలి ఉంటాడు నగ్నముని. అంత బాగా రాసేవారు అన్నమాట అప్పట్లో నగ్నముని అన్నవాళ్ళు. ఇది మనకన్నా చాలా సీనియర్స్ వీళ్ళు. గిన్స్బర్గ్ పోలి ఉంటాడు. ఈ ఇరువురి కవిత్వం ప్రవాహ గుణం ప్రస్ఫుటం. గిన్స్బర్గ్ లాగా నగ్నముని కూడా కవిత్వంలో అత్యంత జ్యూసవైన భాషను వాడి తీవ్ర విమర్శలకు గురయ్యాడు. కొజ్జాలా కామకేలు చూస్తున్నాను అనే కవితలో అశ్లీల పలుకుతుంది. దిగంబర రాక్షసం అంటుంది సిగ్గు లేకుండా, నీ మెదడు పురుగు తినేసింది, నీ చర్మం కుళ్ళిపోయింది, నీ అవయం పుచ్చిపోయింది అంటాడు దిగంబర కవి. సమాజమే వ్యక్తులకు పనికిరాని వాళ్ళగా చేస్తుందని ఆరోపిస్తూ యువత దిగజారిన కారణమైన సమాజానికి గిన్స్బర్గ్ లాగా దిగంబరుల కవులు తమ ఆగ్రహాన్ని ఆవేదన తీవ్ర స్వరంతో వ్యక్తపరుస్తారు. మహాస్వప్న గ్లా నిర్భవతి భారత అనే కవితలో మానవత రెండు కళ్ళు మూసుకుని పోయినప్పుడు విప్పుకుంటున్న మూడో కన్నునే కాలము వాయునీలము మీద అది దిగంబర కవినిగా అంటాడనమాట. చెరచబడ్డ గీతలు అనే కవితలో మరో దిగంబర కవి బైరే మనుషులను యాంత్రిక జీవ విధానంగా దూరంగా ఉండాలని గిన్స్బర్గ్ లాగా ఉద్బోధిస్తాడు. నేను చెరచబడ్డ గీతాన్ని నగ్నంగా నడివీధిలో కాటేసిన భూతాన్ని, స్వార్థపు కాంక్రీట్ తొరల మధ్య నలిగివేయబడ్డ రాగాన్ని. ఈ కవితలో నేను అన్న మాట మానవత్వాన్ని, సమాజాన్ని, కవిత్వాన్ని, మనిషిని సూచిస్తుంది. దిగంబర కవి కోసం నిత్య సచేతన ఆత్మతో జీవించడమే గొప్పదని భావించేవారు అన్నమాట. అంటే నిత్య చేతన ఆత్మతో జీవించడమే ఆశయంగా చెప్పుకొని దిగంబర కవులు గిన్స్ లాగా తమ కావ్యరచనలను నిజాయితీని, సరళత్వాన్ని, యుగ సందేశాన్ని, అనుభూతిని, అభివ్యక్తిని ఊపిరిగా పీల్చగల అధునాక మానవుని అస్తిత్వాన్ని ఆవిష్కరించారు. నిఖిలేశ్వర్ ఆత్మయోని అనే కవితలో దిగంబర కవితలో మరొకడు నిండుగా అని రాశారన్నమాట. అప్పటి వరకు చలామన్న కవిత నిర్మాణ సూత్రాన్ని చెరిపేసి పొడవైన వాక్యాలు రాసిన ఆదివాస్తవిక కవిత్వ గిన్స్బర్గ్. చందోభక్త వ్యాకరణానికి దిరుగుబాటుగా హౌల్ మొదటి భాగంలో 75 పంక్తులు సుదీర్ఘ వ్యాఖ్యాన్ని రాస్తాడు. అశ్లీల పదాలు కూడా కవిత్వీకరిస్తాడు. గిన్స్బర్గ్ లాగా అశ్లీల పదం కవితను విస్తారంగా ఉపయోగించిన వివాదాస్పదమైన వారు దిగంబర కవులు. జుగుప్స కలిగించే సమాజాన్ని ప్రతిబింబించాలంటే అభిలాష అలాంటి భాషను ప్రతీకలే వాడరన్న దిగంబరుల వాదన. ఆ రుద్ర కొడవంటి గంటి లాంటి కొంతమంది ప్రముఖులు సమర్థించారు. మానవ ఉనికి కోసం తపన పడుగు రాసిన కవిత్వమే కానీ తమ భాషలో జుగుప్సు లేదంటాడు భైరవయ్య. బూతును అస్వస్థంగా చూడడానికి మనలో ఒక రకమైన పెరిగితనం కారణం. దిగంబర కవితలోని బూతు పదాలు స్పందన సెక్స్ వైపు పల్లనీయదు. సమాజ ఉన్నదున్నగా చిత్రించిన దిగంబర కవిత. అంతిమంగా గిన్స్బర్గ్ కానీ దిగంబర్గ్ కానీ తమ లక్ష్యాన్ని పూర్తిగా చేరుకోలేదు. బీట్ కవులు వ్యక్తిగత విభేదాల కారణంగా విడిపోగా దిగంబర కవులు 5 ఏళ్ల వరకు తమ నిరసన స్వరంతో కలిసి ప్రయాణం చేశారు కానీ ఆ తర్వాత ఆ ఉద్యమాన్ని కొనసాగించలేకపోయారు. 5 సంవత్సరాల వరకు దిగంబర కవులు కలిసి పనిచేశారు కానీ తర్వాత కలిసి వెళ్ళిపోయారు. అలాగే బీట్ కవులు వ్యక్తిగత కారణాలుగా విడిపోయారు. వారు ఇతర తెలుగు కవులు ప్రభావితం చేయలేకపోవడమే కాక వారి అభిప్రాయాలతో కవిత్వంతో పాఠకులు ఏకీభవించలేదని అర్థం చేసుకున్నారు. అంటే వీళ్ళ అభిప్రాయాలతోటి కవిత్వంతో పాఠకులు ఏకీభవించలేదని అర్థం చేసుకున్నారు దిగంబర కవులు. ఏ నిరసన కవైనా ప్రజల్లో చేరితే తప్ప ప్రభావవంతంగా ఉండలేదని గ్రహించి 1970లో విరసం ఏర్పాట్లో కీలక పాత్ర పోషించారు. విరసం ఏర్పడిన తర్వాత దిగంబరోద్యమం దిగంబర కవులు ప్రారంభింపబడి వారితో ముగిసిందని చెప్పొచ్చు. ఇది దిగంబర కవిత్వానికి 60 ఏళ్ళు మార్చి 12 తోటి. ఎందుకంటే దిగంబర కవులు ఆ కాలంలోనే ఉండేవారు అన్నమాట. 1965 ఆ ప్రాంతంలోని. వీళ్ళు 6: నగ్నముని, నిఖిలేశ్వర్, చేరబండరాజు, జ్వాలాముఖి, మహాస్వప్న, భైరవయ్యలు. వీళ్ళు 6. వీళ్ళు జాగృతి ఈ విధంగా ఉండేవారు అన్నమాట దిగంబర కవులు. వీళ్ళపై వాళ్ళ ప్రభావం ఉందని చెప్తారు. గిన్స్బర్గ్ ప్రభావం ఉందని చెప్తారు. గిన్స్బర్గ్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా 1960 నుంచి 1975 మధ్యన
10 ప్రజా తిరుగుబాట్లు వచ్చాయి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.